అందరికీ నమస్కారం. పోతన భాగవతం నుంచి పద్య పంచకం వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. శ్రీకృష్ణుడు గోపబాలురతో కలిసి యమునా తీరంలో విహరిస్తూ ఉంటే చూసిన గోపికలు వారిలో వారు ఇలా మాట్లాడుకుంటున్నారు. శ్రవణోదంచిత కర్ణికారకముతో స్వర్ణాభచేలంబుతో అవతం సాయిత కేకి పించకముతో అవతం సాయిత కేకి పించకముతో అంభోజదామంబుతో స్వవసుండై మధురాధరామృతముచే వంశంబు పూరించుచున్ ఉవిదా మాధవుడు ఆల వెంట వనమందొప్పారెడిన్ చూచితే రావే సుందరి ఏమే బోటి వినవే రాజీవనేత్రుండు బృందావీతింతగ వేణువుతుచు లసత్సవ్యానతాస్యంబుతో భ్రూవిన్యాసములు అంగుళీక్రమములన్ పల్పార షట్చుంబుగా గావించెన్ నటుభంగి బ్రహ్మమగు తద్గాంధర్వ సంగీతము నవగోస్థానకరంగమందు పరమానందంబుతో చూత పల్లవ నీలోత్పల పింఛ పద్మదళమాలా వస్త్ర సంపన్నులై కవయై వేణువులూతుచున్ బహునటాకారంబులన్ కేళి తాండవముల్ సేసెదరు ఈ కుమారకులు వేట్కన్ కామినుల్ కంటిరే వనరంబ్రేతలకించుకేని అటలేకుండంగ గోపాలకృష్ణుని కెమ్మోవి సుధారసంబుగొనుచున్ చోద్యంబుగా మ్రోయుచున్ తన పర్వంబులు నేత్ర పర్వములుగా దర్పించి పూర్వంబునన్ వనితా ఎట్టి తపంబు చేసెనుకో ఈ వంశంబులో అమరేంద్రాంగనలు ఆకాశంబున విమానారూఢలై పోవుచున్ కమలాక్షున్ శుభమూర్తిగాంచి మురళీగానంబులందందక కర్ణములన్ నిల్పుచు మేఖలల్ వదలగా నాథాంక మధ్యంబులన్ ప్రమదా వ్రాలివి చూచితే వివసలై పంచాసుగ భ్రాంతలై